నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న వ్లాగ్స్. కారా బూందీ అంటారు దీన్ని. ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్గా హాస్టల్లో ఉండే పిల్లలకైనా చాలా చాలా టేస్టీగా కుదురుతుంది. నేను చెప్పే టిప్స్తో పాటించి ఈ కారా బూందీని స్వీట్ షాప్ స్టైల్లో తయారు చేసుకోండి. రెడీ టు వాచ్. 1 కప్పు శనగపిండిని తీసుకున్నాను. ఒక గిన్నెలోకి వేసుకొని 1 స్పూన్ బియ్యం పిండి వేసుకున్నాను. తర్వాత చిటికెడు పసుపు ఎందుకంటే బూందీ అనేది కొంచెం కలరు వచ్చేటట్టుగా ఉండడానికి పసుపు వేసాను. తర్వాత మొత్తం కలుపుకొని 1 కప్పు శనగపిండి తీసుకున్నాను కాబట్టి 1 కప్పు నీళ్ళతోటి మీకు కలిపేది చూపిస్తాను. మనం కలిపే లోపల మనం నూనె అనేది వేడెక్కనివ్వాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి డీప్ ఫ్రై చేయడానికి నూనెను గోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ నూనెను వాడుతున్నాను. పోసుకొని వేడెక్కనివ్వాలి. నేను 1 కప్పు శనగపిండి 1 కప్పు నీళ్ళను తీసుకొని ఇలా పోసుకుంటూ చూసుకుంటూ మధ్యలో చూసుకుంటూ వేసుకుంటున్నాను. నేను గోకుల్ శనగపిండిని వాడతాను. చాలా బాగుంటుంది. ఈ బ్రాండ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట శనగపప్పును పట్టిస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. పిండి అనేది ఈ విధంగా ఉండాలి. మరీ జారుడుగా కాదు, మరీ లూజుగా కాదు. నీళ్ళు అనేది కొద్దిగా ఇలా మిలిగాయి. 1 కప్పు నీళ్ళని తీసుకుంటే ఇలా కొద్దిగా మిలిగాయి, అంటే సగం కంటే కొద్దిగా ఎక్కువగా పట్టాయి. ఇలా జారుడుగా పిండిని కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకుంటే ముద్దలుగా వస్తుంది. మరీ లూజ్గా ఉంటే కారా అనేది అంత బూందీ మిక్చర్ అనేది అంత టేస్టీగా రాదు. తర్వాత నూనె అనేది బాగా వేడెక్కనివ్వాలి. నూనె ఎంత వేడెక్కితే అంత బూందీ అనేది పర్ఫెక్ట్ కలర్లోకి బూందీ కలర్ అనేది వస్తుంది. బూందీకి గరిట అనేది ఈ విధంగా ఉంటుంది. మీ దగ్గర ఇలాంటి గరిట లేకపోతే చిన్న జాలి గరిటెతోటైనా వేసుకోవచ్చు. నేను ఇలా ఇంకొక గుంత లాంటి చెంచాతో ఇలా పిండిని అనేది ఇలా వేసుకుంటున్నాను. పైకి ఇలా అంటూ ఉంటే నూనె అనేది వేడెక్కింది అని తెలవడానికి ఇలా మనం వేసిన వెంటనే ఇలా రెడ్గా అయిపోతుంది. మీరు బూందీ కలర్ని మీకు ఇష్టమైన కలర్లో వచ్చిన తర్వాత బూందీని అనేది ఇలా ఒక గరిటెతోటి ఇంకొక గిన్నెలో జాలి ఉన్న గిన్నెలో వేసుకోవాలి. బూందీ అనేది మరీ ఎర్రగా ఉండొద్దు, మరీ తెల్లగా ఉండొద్దు. ఎందుకంటే చాలా చల్లారిన తర్వాత కలర్ అనేది ఇంకా రెడ్ కలర్లోకి మారుతుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. తర్వాత పిండిని అనేది మనం గరిటెకి వెనుక వైపులా పిండిని అనేది ఇలా తీస్తూ ఉండాలి. ప్రతి వాయికి వేసిన ప్రతిసారి ఇదే విధంగా ఇలా చేత్తో తీస్తూ మళ్ళీ మనం ముందుగా ఎలా గరిటెతో మళ్ళీ వేసామో బూందీ అదేవిధంగా మళ్ళీ బూందీని అనేది ఇదే విధంగా వేసుకుంటూ పోవాలి. అలా బూందీ గరిటెకు వెనకంగా తీయకపోతే రంధ్రాలు అనేది మూసుకుపోయి బూందీ అనేది కరెక్ట్గా రౌండ్ షేప్లో రాకుండా ఉంటుంది. కాబట్టి మధ్యలో అలా చేసే ప్రతిసారి అలా తీస్తూ పిండిని తీసేస్తుంటే ఇలా రౌండ్గా బూందీ అనేది పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో పర్ఫెక్ట్గా కుదురుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పే ప్రతి టిప్స్తో ఈ బూందీని చేస్తే మీరు
మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేస్తారు. ఈ విధంగా వేరొక గరిటెలో ఇలా బూందీని ఇంకొక గరిటెలో వేస్తూ తీస్తూ ఉండాలి. ఎందుకంటే బూందీ అనేది చిన్న చిన్నగా ఉంటుంది కాబట్టి తీయడానికి సరిగా రాదు. కాబట్టి ఇలా గుంత ఉన్న గరిటెను మళ్ళీ ఇలా ఇంకొక గరిటెలో వేస్తూ బూందీని అనేది కొంచెం కలర్ మారిన తర్వాత అదేవిధంగా మొత్తాన్ని అదేవిధంగా మీరు ఎంత చేయాలనుకుంటారో అంత చేసి ఇలా జాలీగా ఉన్న గిన్నెలో వేసుకుంటుండాలి. తర్వాత బూందీకి అనేది ఇలా గరిటెలు అనేది 4 గరిటెలైనా పడతాయి. బూందీ అనేది ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత అన్నీ చేసేయాలి. మొత్తం బూందీని అనేది చేసిన తర్వాత వెల్లుల్లిని కచ్చాపచ్చగా దంచి పెట్టుకోవాలి. ఒక 4 పాయలను కచ్చాపచ్చగా దంచి పెట్టుకోవాలి. పొట్టుతో సహా దంచి పెట్టుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే పొట్టు లేకున్నా కానీ అలాగైనా దంచుకోవచ్చు. తర్వాత పల్లీలను ఒక 3 స్పూన్ల పల్లీలను నూనెలో డీప్ ఫ్రై ఇలా ఒక గరిటెలో వేసుకుంటూ కొంచెం కలర్ మారిన తర్వాత మనం బూందీలో వేసుకోవాలి. తర్వాత కరివేపాకు రెమ్మలు కూడా ఒక చిన్న కప్పు వేసుకొని కొంచెం కలర్ మారిన తర్వాత మళ్ళీ అదేవిధంగా బూందీలో వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని కొంచెం కలర్ వచ్చిన తర్వాత వేసుకోవాలి. తర్వాత కాజుని కూడా ఇదే విధంగా కొంచెం కలర్ మారే వరకు నూనెలో డీప్ ఫ్రై చేసి వేసుకోవాలి. తర్వాత మీకు టేస్ట్ని తగ్గట్టు కారం, ఉప్పు వేసుకోండి. నేనైతే 1 స్పూన్ కారం, సగం స్పూను ఉప్పు వేసాను. జీలకర్ర పొడి ఉంటే మీ దగ్గర జీలకర్ర పొడి వేయండి. లేకపోతే జీలకర్ర అనేది కొద్దిగా కచ్చాపచ్చగా 1 స్పూను కచ్చాపచ్చగా ఇలా దంచుకొని పొడిలాగా చేసుకొని కలుపుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్ బూందీ రెడీ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.